పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. యోహాను సువిశేషము 13వ అధ్యాయము 1వ వచనము నుండి. అది పాస్కా పండుగకు ముందటి దినము. యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించెను. ఈ లోకంలో ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, క్రీస్తు సందేశాన్ని ధ్యానించబోతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి స్వాగతం పలుకుతూ ఉన్నా. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? బాగున్న వాళ్ళందరము కూడా ఆనందంతో క్రీస్తు ప్రభువునకు వందనాలు సమర్పించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ బిడ్డలారా, మనందరము కూడా యోహాను సువిశేషాన్ని ప్రతి శుక్రవారము ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ రోజున మనము యోహాను సువిశేషము 13వ అధ్యాయాన్ని గురించి ధ్యానించుకుందాం. ఈ 13వ అధ్యాయంలో క్రీస్తు భగవానుడు 3 అంశాలను మనకు చాలా చక్కగా నేర్పించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మొట్టమొదటి అంశము, క్రీస్తు ప్రభువు తన శిష్యుల యొక్క పాదములను కడుగుట. అంటే ఇక్కడ కొన్ని మర్మాలను మనము గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం. ఆయన శిష్యుల పాదములను కడిగే సమయంలో అనేకమైనటువంటి మర్మాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే, ఈనాటి వాక్యంలో మనం ఆలకించాం. యోహాను సువిశేషము 13వ అధ్యాయము 1వ వచనంలోని చివరి భాగాన్ని చూసినట్లయితే, ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. ప్రైజ్ ద లార్డ్. చక్కటి మాట యేసునా స్వామి మనకు తెలియపరుస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న వారందరినీ కూడా ఆయన ప్రేమించెను అని తెలియపరుస్తున్నటువంటి మాట, చివరి వరకు ప్రేమించెను. ఒకసారి ఆయన ప్రేమతత్వము మొదలైన తరువాత మళ్ళీ ఆ ప్రేమలో నుండి బయటికి రాకుండా, ఆ ప్రేమతోనే మనలను కల్వరికి తీసుకుని వెళుతున్నాడు. ఆ ప్రేమతోనే మనలను తన మహిమలోనికి తీసుకుని పోవటానికి ఆయన చివరి వరకు ప్రేమించెను అనే మాట మనం వింటూ ఉన్నాం. మొట్టమొదటిగా ఆయన ప్రేమతత్వాన్ని ఈ 13వ అధ్యాయంలో మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఏ విధముగా తన శిష్యులను లేదా మనలను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు అంటే, ఈ 13వ అధ్యాయం మనకు నేర్పిస్తూ ఉంది, ఆయన తనకు తాను తగ్గించుకొని దేవుని కుమారుడైనప్పటికీ, ఆయనకు 2 స్వభావాలు ఉన్నప్పటికీ, మానవ స్వభావంలో ఆయన ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, మానవులందరితో ప్రేమను కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు, ఇంకా తను మానవుడిగా ఎంతవరకు తగ్గించుకున్నాడు అంటే, తన శిష్యుల పాదములను కడిగే వరకు తగ్గించుకుంటున్నాడు. అంటే మొదటిది ప్రేమతత్వం, రెండవది తగ్గించుకునే తత్వం. ఈ తగ్గించుకునే తత్వము మానవులుగా మనందరము పొందుకోవాలి అని, మరి ముఖ్యముగా క్రీస్తు ప్రభువుని విశ్వసిస్తున్నటువంటి బిడ్డలు, క్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి వారము మనందరము కూడా ఆ తగ్గింపుతనాన్ని మనము పొందుపరుచుకొని ఉండాలి అని ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. యోహాను సువిశేషం 13వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, వారు భోజనమునకు కూర్చుంటున్నప్పుడు, వారందరూ కూడా ఒక బల్ల దగ్గర భోజనానికి కూర్చుంటున్నప్పుడు వాక్యం సెలవిస్తుంది, ఆ 12 మందిలో ఒక్కరు మాత్రము పిచాచముతో ఉన్నాడు అని వాక్యం నేర్పిస్తుంది. దేవుని ప్రియబిడ్డల, ఇస్కారియోతు హృదయంలో పిచాచము యేసుని అప్పగించవలయునని అనే మాట 13:2లో మనం చూస్తున్నాం.
యేసు ప్రభు తన ప్రేమతత్వాన్ని చూపిస్తూ తన తగ్గింపును శిష్యులకు నేర్పిస్తున్నటువంటి క్రమంలో ఈ 12 మందిలో ఒకరైనటువంటి యూదా ఇస్కరియోతు జీవితంలో ఎవరు జొరబడుతున్నారంట? పిశాచము తన హృదయంలో జొరబడుతున్నది అనే మాట మనం వింటూ ఉన్నాం. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజున అనేక విధాలుగా అనేకమైనటువంటి ఆలోచనలతో మన జీవితాలను దేవుడు కాకుండా లోకం వైపు చూస్తూ పిశాచమునకు మన హృదయములను సమర్పించుకుంటూ ఉన్నాం. తగ్గింపు గుణము మనము అలవర్చుకోనలేక ఈ లోకం వైపు చూస్తూ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటికీ మనము ప్రాధాన్యతను ఇస్తూ క్రీస్తు దగ్గరికి వచ్చేసరికి మనము ఆయన మీద మన హృదయాన్ని లగ్నం చేయలేకపోతూ ఉన్నాం. మన సమయాన్ని యేసు ప్రభువు కోసము సమర్పించలేకపోతూ ఉన్నాం. అందుకే యూదా ఇస్కరియోతుల ఒకవేళ నీ హృదయము చీకటికి లేదా సైతానికి చాటు ఇచ్చినట్లయితే కనుక, నీవు గనక ఆ ప్రభువునకు చోటు ఇవ్వకుండా చీకటికి పిశాచమునకు చోటు ఇస్తే కనుక, ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన హృదయములను వెలుగులోనికి తీసుకొని రావటానికి ఆయన ఈ ఉదయకాల సమయమున మనతో మాట్లాడుతున్నాడు. ఇస్కరియోతు జీవితంలో చీకటి జొరబడినది. ఎందుకంట యేసు ప్రభువు ఆయన చెప్పినట్లుగా చేయాలనేది ఇస్కరియోతుకు ఆశ. కానీ ఎప్పుడు కూడా ఇస్కరియోతు చెప్పినట్లుగా యేసు ప్రభు చేయలేదు, కానీ యేసు ప్రభు చెప్పినట్లుగా ఇస్కరియోతును చేయమంటూ వస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ యొక్క యూదా ఇస్కరియోతు తన హృదయంలో నొచ్చుకుంటూ ఉన్నాడు. ప్రతిసారి కూడా ఆయన హృదయంలో నొచ్చుకుంటూ ఈయన వలన నాకు ఎలాంటి ప్రయోజనము లేదు అనే ఆలోచన, దుష్ట ఆలోచన దేవుని ప్రియ బిడ్డలారా. అందుకే తన హృదయంలో పిశాచము జొరబడినది అంటున్నాడు. అయినప్పటికీ యేసునాథ స్వామి అందరినీ కూడా పంక్తిలో కూర్చోండబెట్టుకొని వారితో మాట్లాడుతూ ఉండగా ఏమని మాట్లాడుతున్నారో మనం చూద్దాం. 3వ వచనాన్ని చూసినట్లయితే, తండ్రి సమస్తము తన చేతికి అప్పగించి ఉన్నను, తాను దేవుని వద్ద నుండి వచ్చితననియు మరల దేవుని వద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తి నుండి లేచెను. దేవుని ప్రియ బిడ్డలారా, ఆ శిష్యులందరితో నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను, తిరిగి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాను అని వారికి తెలియపరుస్తూ ఆ భోజన పంక్తిలో నుంచి లేస్తూ ఉన్నాడు. లేచి తన యొక్క తగ్గింపు తత్వాన్ని చూపిస్తూ ఉన్నాడు. తన పై వస్త్రమును తీసి నడుముకి తుండుగుడ్డ కట్టుకొని నీళ్లు కాళ్ళ మీద పోస్తూ ఒక్కొక్క శిష్యుని దగ్గరకు వస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, అలాంటి తగ్గింపు ఎప్పుడైతే మన జీవితంలో మనం అలవరుచుకుంటామో దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. ఆధ్యాత్మికంగా మనము హెచ్చింపబడుతూ ఉంటాం. ఈ లోకంలో, ఈ సామాన్య లోకంలో మనము తగ్గించబడుతున్నప్పుడు యేసు ప్రభు దృష్టిలో మనందరము కూడా హెచ్చింపబడుతూ ఉంటాం అనేది మనం గుర్తెరగాలి. తగ్గింపు తత్వానికి నీవు నేను మ్రొగ్గుచున్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం దేవుని ప్రియ బిడ్డలారా. చాలా సందర్భంలో మనల్ని మనం తగ్గించుకోవటానికి వెనుకంజ వేస్తూ ఉంటాం. నా మాట నెగ్గాలి అనే ఆలోచనతో మనము ముందుకు వెళుతూ ఉంటాం. ఈ ముందుకు నా మాటే నెగ్గాలి అని మాట్లాడుతూ ముందుకు వెళుతూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో మనము వెనుకంజ వేయాల్సి వస్తుంది. అదే గనక ఒక్క అడుగు మనం ఆలోచన చేసి, ఒక్క అడుగు తగ్గి, 1 నిమిషం తర్వాత మనము మాట్లాడి, 1 నిమిషం తర్వాత మనము ప్రయాణం చేసినట్లయితే ప్రభు దృష్టిలో మనం హెచ్చించబడతాం. లోకం మనల్ని అవమానించవచ్చు, లోకం మనల్ని చిన్న చూపు చూడవచ్చు, లోకము నిన్ను ఏ విధంగానైనా మాట్లాడుకొనవచ్చును. కానీ వాళ్ళు మాట్లాడుతున్నారని కదా అని మనము నోరు తెరిచినట్లయితే కనుక మనము ప్రభు బిడ్డలుగా పిలవబడం అనేది ఈనాటి ఈ యోహాను సువిశేషం 13వ అధ్యాయంలో మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, మనందరం కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాం నా అనుకుంటూ.
నా దగ్గరికే రావాలి, నేను చెప్పిందే వినాలి, నేను చేసేదే వాళ్ళు చేయాలి, నా తరపునే ఉండాలి, అందరూ నా వాళ్ళుగా ఉండాలి అన్నట్టుగా చాలా సందర్భాల్లో ఆ గర్వాన్ని మనము చూపిస్తూ ఉంటాం. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టుగా వినకపోయినట్లయితే, వాళ్ళు చెప్పినట్టుగా చేయకపోయినట్లయితే ఇక ఆ నోటి నుంచి వచ్చే మాటలు వేరుగా ఉంటాయి. అనేకమైనటువంటి శాపనార్థాలు, అనేకమైనటువంటి అవమానాలు, అనేకమైనటువంటి నిందలు ఏం చేస్తారు? ఆ యొక్క బిడ్డల మీద కుమ్మరిస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో మనము మన కుటుంబాల్లో, మన గ్రామాల్లో, మన యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటాం. నేను చెప్పిందే జరగాలి అని శాసిస్తూ ఉంటాం. అది గర్వానికి సూచనగా ఉంది. నేనంటాను, యూదా ఇస్కారియోతు హృదయంలో పిశాచి ఏ విధముగా ఆవరించెనో, ఇలా మాట్లాడే వారందరి దృష్టిలో ఏమవుతుందట? పిశాచము వారి హృదయాల్లోనికి ప్రవేశించెను. అందుకే ఆ గర్వపు మాటలు, అందుకే ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు వినలేక నేను మాట్లాడిందే వినాలి అనే ఆ గర్వముతో ముందుకు నడుస్తూ ఉంటారు దేవుని ప్రియ బిడ్డలారా. చుట్టుపక్కల ప్రజలకు కూడా ఆయన లేదా ఆమె అంటే ఇష్టం ఉండదు. కానీ వీళ్ళతో పెట్టుకుంటే ఎందుకురా తలకాయ నొప్పి అంటూ ఏం చేస్తారంట? మౌనంగా గొర్రె తల వంచినట్టు వారి మాటలకు, వారి యొక్క గర్వపు ఆలోచనలకు తల వంచుతూ ఉంటారు. నీకు నాకు అంటూ ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు సంకల్పించాడు. నీకు నాకు ఆలోచనను ఇచ్చాడు. నీవు నేను మంచి మార్గంలో నడవటానికి, మంచి మాట మాట్లాడటానికి, మంచి చేయటానికి నీకు నాకు ఆలోచనను, విచక్షణను మనకు అందించాడు. ఆ విచక్షణను, ఆలోచనను మనము మరిచిపోయి, దేవుని మీద ఆధారపడాలనే ఆలోచననే మనము మరిచిపోయి లోకము వైపు చూస్తూ ఏమవుతున్నామంట? పిశాచికి దగ్గర అవుతూ ఉన్నాం. అలా దగ్గర కాకుండా ఉండటానికి యేసునా స్వామి ఈ ఉదయకాల సమయమున నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, నీ జీవిత విధానం మారుతూ ఉండాలి. ఎప్పుడైతే మనము ప్రభువు కోసం తగ్గించుకుంటామో, ప్రభు మనల్ని తప్పకుండా హెచ్చిస్తూ ఉంటాడు. ఈ రోజున నీకు గుర్తింపు రాకపోవచ్చు ఈ లోకంలో, కానీ దేవుని కోసం నువ్వు నిలబడ్డప్పుడు, దేవుని కోసం నువ్వు పోరాడుతున్నప్పుడు, దేవుని యొక్క అండదండల్లో నువ్వు ఉంటూ ఉన్నప్పుడు, దేవుణ్ణి నీ జీవితంలోనికి ఆహ్వానించుకొని ఆయన నా తరపున పోరాడుతాడు అని నువ్వు విశ్వసించినప్పుడు ఏదో ఒక రోజు నీది అవుతుంది. అప్పుడు నీవు ఉన్నతమైన స్థానంలో నిలబడుతూ ఉంటావు. చాలా సందర్భాల్లో మనం వింటాం, మనకు నచ్చని వాళ్ళు మనకంటే ముందు పోతున్నారనుకోండి, వీన్ని లేదా ఈమెను ఎదగనియొద్దురా అంటూ ఉంటాం. మనము ఎదగనిచ్చినా ఎదగనియకపోయినా, బురద చల్లినా చల్లకపోయినా, మన గురించి చెడుగా మాట్లాడుతున్నా మాట్లాడకపోయినా, దేవునితో మనము ఉన్నప్పుడు ఆయన ఒక రోజున మనల్ని ఏం చేస్తాడు? ఉన్నతమైన స్థానానికి లేపుతాడు. అందుకే కీర్తనకారుడు 3వ వచనం సెలవిస్తుంది, దేవుని ప్రియ బిడ్డలారా, నన్ను విశ్వసించినటువంటి బిడ్డలను నేను డాలు వలె ఆదుకుంటాను అని, వారికి తల ఎత్తుకుని తిరిగే బిడ్డలుగా నేను వారిని ఉంచుతాను అని అంటూ ఉన్నాడు. కాబట్టి నిందలు వస్తున్నప్పుడు మనము మౌనముగా ఉన్నప్పుడు, ఒకరు మన మీద నిందలు వేస్తూ ఉన్నప్పుడు, ఆ నిందలకు మనము యాక్షన్కి రియాక్షన్ అంటూ మనము మాట్లాడకుండా తగ్గించుకొని ఉన్నప్పుడు, ఒక రోజు అంటూ మనకు దేవుడు అందిస్తాడు. ఆ రోజు మనదవుతుంది. ఆ రోజును గురించి, నీ గురించి, నా గురించి గొప్పగా మాట్లాడుకుంటారు దేవుని ప్రియ బిడ్డలారా. అందుకే
యేసునాథ స్వామి ఆ పంక్తి నుండి లేచి తన యొక్క మానవత్వాన్ని నిరూపించుకోవటానికి, తన ప్రేమతత్వాన్ని చూపించటానికి, తగ్గింపు కలిగినటువంటి జీవితము మనము జీవించినట్లయితే దేవుడు ఏ విధముగా ఆశీర్వదిస్తాడో శిష్యులందరికీ తెలియపరచటానికి ఆయన పంక్తిలో నుండి లేచెను అని యోహాను 13:4 మనకు నేర్పిస్తుంది. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ విధముగా ఒక్కొక్కరి దగ్గరకు యేసునాథ స్వామి వస్తూ వారి పాదములను కడుగుతూ కట్టుకున్నటువంటి తుండు గుడ్డతో వారి కాళ్ళను తుడుస్తూ ముందుకు వస్తూ ఉన్నాడు. అంటే మనము ఎప్పుడైతే తగ్గింపు కలిగి జీవిస్తామో దేవునికి దగ్గరగా ఉంటాము అనేది ఆయన మనకు నేర్పిస్తున్నాడు. రెండవ పరమరహస్యము, ఆ కాళ్ళు కడగటము వలన దేవుని ప్రియ బిడ్డలారా, ఆయన మన పాపములను, మన బలహీనతలను, మన స్థితిగతులన్నిటినీ కూడా మారుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున యేసునాథ స్వామి ఏ విధముగా మనలను, మన జీవితాలను కడుగుతూ ఉన్నాడు అంటే, ప్రతి దివ్య బలి పూజ ద్వారా ఆయన మన పాదములను కడగటానికి మన హృదయంలోనికి వస్తూ ఉన్నాడు. ప్రతి నడి పూజ ద్వారా ఆయన రక్తాన్ని చిందించి మనల్ని శరీరము నుండి అరికాలు వరకు తన పరిశుద్ధ రక్తంతో ప్రోక్షిస్తూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఆయనను మనము స్వీకరించడం ద్వారా ఆయన మహిమతో మనము కప్పబడుతున్నాం, తుడవబడుతూ ఉన్నాం. కాబట్టి మనము ఆయన బిడ్డలుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఆయన ఇన్ని పవిత్రమైనటువంటి ఘటనలను మన కోసము చేస్తూ ఉన్నప్పుడు నీవు నేను ఎందుకు దేవుని దగ్గర నుండి దూరం అవుతున్నాం? ఎందుకు లోకంలో పడిపోతూ ఉన్నాం? ఎందుకు లోకము యొక్క మాటలను మాట్లాడుకుంటూ ఉన్నాం? ఎందుకు లోకంలో మాట్లాడి సైతానుకు స్థానాన్ని అందించి దేవునికి దూరం అవుతున్నాం, దేవుని ఆశీర్వాదానికి దూరం అవుతున్నాం అంటే గర్వం మనల్ని ఏం చేస్తుందంట? పట్టివేస్తుంది. గర్వానికి నేను పెట్టే మరి ఒక పేరే డబ్బు. కాబట్టి మనము ఎప్పుడైతే ఆ డబ్బు మోజులో పడిపోతూ ఉంటామో దేవుణ్ణి మనం దూరంగా ఉంచుతూ ఉంటాం. చాలా సందర్భాల్లో కూడా చూస్తూ ఉంటాం. చాలామంది ఒకప్పటి స్థితిని దాని తరువాత స్థితిని గమనించినట్లయితే కనుక చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ వ్యత్యాసము గర్వము ఏం చేస్తుందంట? మారుస్తూ ఉంది. పూర్వస్థితిని మార్చివేస్తుంది ఈ గర్వం అనే డబ్బు. ఈ పూర్వస్థితిని మనం గుర్తుపెట్టుకొని డబ్బు ఉన్నా లేదా ఆస్తిపాస్తులు వచ్చినా ఆ గర్వంలో, ఆ డబ్బులో మనము పడిపోకుండా ఉన్నప్పుడు దేవుడు ఉన్నతమైన స్థానాన్ని మనకు అందిస్తాడు. స్నేహితులారా, ఈ రోజున ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆ ప్రేమామయుని యొక్క ప్రేమతత్వాన్ని మనం నేర్చుకుందాం. ఆ ప్రేమామయుడు తనకు తాను తగ్గించుకొని ఏ విధంగా శిష్యుల పాదాలు కడిగాడో మనము కూడా మనల్ని మనం తగ్గించుకుంటూ జీవించడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఎప్పుడు తెలియపరుస్తాను, జీవించాలి, ఉండాలి అని నేను ఎప్పుడు చెప్పను. ప్రయత్నం చేయాలి. మనము ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రయత్నాన్ని ఏదో ఒక రోజున మన కోసము ఆయన చేతిని అందించి, ఆయన శక్తిని అందించి, ఆయన బలమును అందించి మనల్ని నిలబెడుతూ ఉంటాడు. ప్రయత్నం చేయకుండా నేను చేస్తున్నాను అంటే అబద్ధం. మనం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రయత్నాన్ని దేవుడు చూసి, దేవుడు మెచ్చి తన ఆత్మను, తన చేతిని, తన బలమును మనకు అందించి మనల్ని నిలబెడతాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ విధముగా ఒక్కొక్కరి దగ్గరికి వచ్చినప్పుడు పేతురు దగ్గర ఆగిపోతున్నాడు. పేతురు అడ్డగిస్తూ ఉన్నాడు. ప్రభువా, నీవా నా పాదములు పట్టుకొనుటయా? ఇది అసంభవం అంటున్నప్పుడు యేసునాథ స్వామి అంటున్నటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. దేవుని ప్రియ బిడ్డలారా, యోహాను సువిశేషం 13వ 9-10 వచనాలు మనం చూసినట్లయితే, నీవు నా పాదములను పట్టుకోవద్దు. ఒకవేళ ఇప్పుడు నీవు నీ పాదములను కడగనీయకపోయినట్లయితే నీకు నాకు ఎలాంటి పొత్తు లేదు అని యేసు ప్రభు అంటున్నారు. అప్పుడు 10వ వచనంలో, అయితే నీవు నా కాళ్ళనే కాదు, నా శరీరమును, నా యొక్క చేతులను, తలను కూడా కడుగుము అంటున్నప్పుడు 10వ వచనంలో స్నానం చేసిన వాడు కాళ్ళు కడుక్కుంటే సరిపోతుంది అని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు యోహాను 13:10. దేవుని ప్రియ బిడ్డలారా, ఆయన మన దగ్గరికి వచ్చి మనల్ని ఆదరిస్తూ ఉన్నప్పుడు, మన కోసము సిలువను ఎక్కుతూ ఉన్నప్పుడు మనందరము కూడా మన పాపములన్నిటిని ఆయన దగ్గర వదిలిపెట్టి ఆయన పరిశుద్ధతను మనము పొందుకోవాలి అని ఆయన మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు.
పేతురు అడ్డుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధ హస్తాల ద్వారా పవిత్రపరచాలని దేవుడు ఆశిస్తూ ఉన్నప్పుడు అడ్డుకుంటూ ఉన్నాడు. అయితే నువ్వు నన్ను మొత్తము కడిగే స్నానం చేపించు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. స్నానం చేసిన వాడు కాళ్ళొక్కటి కడుక్కుంటే సరిపోతుంది. మన హృదయంలో కల్మషము లేకుండా, ఎలాంటి కుట్ర కుతంత్రములు లేకుండా దేవుని యొక్క మాటలను, దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలముగా ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని తప్పక పవిత్రపరుస్తారు. దేవుని ప్రియ బిడ్డలారా, అలాంటి విశ్వాసాన్ని మనము ఈ జూబిలీ సంవత్సరంలో అలవరుచుకోవాలి. ఈ జూబిలీ సంవత్సరంలో అలాంటి విశ్వాసాన్ని ఎప్పుడైతే మనం అలవరుచుకుంటామో అప్పుడు దేవుడు ఆ తగ్గింపు హృదయాన్ని మనకు ప్రసాదిస్తాడు. ప్రియ స్నేహితులారా, అలాంటి గొప్ప దేవుడు నీ దేవుడు, నా దేవుడు. ఈ విధముగా ఆయన మాట్లాడుతూ వస్తూ ఉన్నప్పుడు యూదా ఇస్కరియోతు దగ్గరికి వచ్చి మీలో అందరూ శుద్ధులైతిరి అంటూ ఉన్నాడు, కానీ ఒక్కరు మాత్రం కాదు. ఎవరు ఆ ఒక్కరు అని అడగాలనుకుంటున్నప్పుడు ఎవరైతే రొట్టెను తీసుకొని ఉంటారో వారే. యూదా ఇస్కరియోతు రొట్టెను తీసుకొని చీకటిలోనికి వెళ్ళిపోయెను అనే మాట మనం యోహాను సువిశేషము 13వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. దేవుని ప్రియ బిడ్డలారా, మనము కూడా చాలా సందర్భాల్లో చీకటిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు వద్దు అనుకొని వెళ్ళిపోతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో దేవుడు కావాలి, దేవుడు పనులు చేస్తున్నట్టే ఉంటుంది. కానీ ఆ దేవుడి పనులు చేస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా స్వార్థం, అక్కడ కూడా గర్వం, అక్కడ కూడా అసూయ. అదంతా కూడా ఎంత దేవుని కోసం చేసినా ఆ హృదయంలో ఆ యొక్క కృతజ్ఞత, ఆ తగ్గింపు గుణము లేకపోయినట్లయితే ఎన్ని మంచి కార్యాలు దేవుని కోసం చేసినా నువ్వు చీకటిలోనికి యూదా ఇస్కరియోతు వెళ్ళినట్టుగా వెళ్ళిపోవడమే. దేవుని ప్రియ బిడ్డలారా, మారుదాం, మారటానికి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నంలో దేవుడు నీకు నాకు శక్తిని ప్రసాదిస్తూ ఉంటాడు. ఈ మొదటి భాగము యోహాను సువిశేషం 13వ అధ్యాయంలోని మొదటి భాగము ప్రేమతత్వాన్ని నేర్పిస్తుంది. రెండవ భాగము యోహాను 13:21 నుంచి చూసినట్లయితే ఇక్కడ మనము వాక్యం చాలా స్పష్టము. గురుద్రోహం యూదా ఇస్కరియోతు. ఇక ఈయనతో ఉంటే నాకు ఎలాంటి ప్రయోజనం ఉండదు అని చెప్పివేసి గురుద్రోహం చేయటానికి ఆలోచనలు సంసిద్ధం చేసుకొని ప్రధాన అర్చకులకు, పెద్దలకు కలుస్తూ ఉన్నాడు. కొన్ని డబ్బుల కోసము ఏం చేస్తూ ఉన్నాడు? అతిథులను, పెద్దలను కలుస్తూ ఉన్నాడు. నేను కూడా డబ్బుల కోసము అన్యాయముగా మనము మాట్లాడుతున్నప్పుడు, అన్యాయపు పనులు చేస్తూ ఉన్నప్పుడు, అన్యాయంగా అబద్ధపు సాక్ష్యాలు సృష్టిస్తూ ఉన్నప్పుడు, అన్యాయపు లేఖలు రాస్తూ ఉన్నప్పుడు నువ్వేమవుతున్నావంట? నీ ఆత్మద్రోహము, దేవునికి ద్రోహము చేస్తూ ఉన్నావు. ఆలోచన చేయి. మనము 25వ సంవత్సరంలోకి వచ్చేసాం. దేవునికి దగ్గరగా మన జీవితాలు ప్రయాణం అవుతూ ఉన్నాయి. ఇలాంటి ఆత్మద్రోహము, గురుద్రోహము, దైవద్రోహము, సేవాద్రోహము, లేదా ప్రజలతో ఉంటూ ప్రజలను మోసము చేసే ద్రోహము మనము చేసినట్లయితే ఒక రోజున దేవునికి లెక్క చెప్పాలి. ఆ చీకటిలోనికి వెళ్ళి కలంతకాలము ఆ చీకటిలో మ్రగ్గాలనుకుంటున్నావా? లేదా నిన్ను నీవు తెలుసుకొని ఆ ప్రభువు ముందు నిన్ను నువ్వు సమర్పించుకొని హృదయ పరివర్తన కలిగి తగ్గించుకొని ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రేమలో జీవిస్తున్నప్పుడు కలంతకాలము యేసు వెలుగులో జీవించాలనుకుంటున్నావా? ఆలోచన చేయి. అందుకే యేసునా స్వామి ఈ లోకంలోనికి ఒక నూతన ఆజ్ఞను తీసుకొని వచ్చాడు. యోహాను సువిశేషము 13వ అధ్యాయము మనం చూస్తున్నాం. 31 నుంచి 35 వచనాలు చూసినట్లయితే ఒక నూతన ఆజ్ఞ, ప్రేమ ఆజ్ఞను ఆయన ఈ లోకానికి తీసుకొని వచ్చాడు. దేవుణ్ణి ప్రేమించినట్లే నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువాన్ని కూడా ప్రేమించు అనే ఒక నూతన ఆజ్ఞతో ఆయన ఈ లోకంలో ముందుకు వస్తూ ఉన్నాడు. ఆ ప్రేమతత్వాన్ని, ఆ ప్రేమ ఆజ్ఞను మనందరము స్వీకరించి గర్వంలో ఉన్నట్లయితే ఆ గర్వాన్ని తుంచివేసి ఆ గర్వము నుండి కిందికి వచ్చి ఆ యొక్క వినయము పూర్వకమైనటువంటి జీవితాన్ని జీవించటానికి శక్తిని మాకు ప్రసాదించు ప్రభువా అంటూ మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో దేవుడు మన ప్రార్థనను ఆలకించి ఆ గర్వమును, అహంభావమును, ఆ చీకటి ఆలోచనలు అన్నిటిని తొలగించి ఆయన వెలుగుతో మనల్ని నింపి మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ఆ విధంగా మనలందరినీ క్రీస్తు ప్రేమలో, క్రీస్తు తగ్గింపులో బలపరచాలని ఒక్క నిమిషం అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమామయుడా,
ప్రేమతత్వాన్ని మా అందరికీ నేర్పించిన ఓ కరుణామయుడా, ప్రేమమూర్తి, మా అందరి జీవితాల్లో నీ ప్రేమను చిగురించు. మాలోని ప్రభువా గర్వాన్ని తొలగించు. మేమందరము కూడా నా తండ్రి ఈ లోకం వైపు చూస్తూ గర్వపడుతూ గర్వపు మాటలతో నేను చెప్పిందే నడవాలి అనే అహంతో జీవిస్తూ ఉన్నట్లయితే ప్రభువా అలాంటి జీవితాలన్నిటి నుంచి మాకు విడుదలను ప్రసాదించు. ప్రభువా మేమందరము కూడా నీకు ఉన్నతమైన బిడ్డలుగా జీవించటానికి, నీ వైపునకు తిరగటానికి ప్రభువా మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు సమర్పించుకుంటున్నాం. నీ ప్రేమను మేము పొందుకొని ప్రభువా నీ తగ్గింపు హృదయాన్ని మేము అలవరుచుకొని ఈ లోకంలో మేము తగ్గించి జీవించినట్లయితే నీ లోకంలో మేము హెచ్చించి జీవించగలుగుతాము అని, కలంతకాలం సంతోషంగా జీవించగలుగుతాము అని ప్రభువా ఈ రోజున ఈ యోహాను 13:1-35 వచనాల వరకు మేము ధ్యానించుకొని ఉన్నాం. ప్రభువా ఈ యొక్క ప్రేమతత్వాన్ని, తగ్గింపు తత్వాన్ని మేము గ్రహించుకొని ఎవరిని కూడా మేము ద్రోహము చేయకుండా, ఎవరిని కూడా అన్యాయము చేయకుండా, ఎవరిని కూడా మేము నైనా ఇబ్బందులు పెట్టకుండా, నైనా నగుబాట్లు చేయకుండా ప్రభువా నీ ఆత్మతో మమ్మల్ని కంపమని వేడుకుంటున్నాం. చీకటి ఆత్మలను, చీకటి ఆలోచనలు, చీకటి తలంపులన్నిటిని తొలగించి మమ్మల్ని ఎల్లప్పుడూ నీ వెలుగులో, నీ పరిశుద్ధతలో మమ్మల్ని అందరినీ ఉంచి నీకు ఇష్టమైన బిడ్డలుగా, తగ్గించుకొని జీవించు బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని మా నాథుడును మీ కుమారుడునైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ తన ప్రేమతో, తన పరిశుద్ధతతో నింపుదురుగాక. ఆమెన్.